పేరు కొత్తపల్లి తిరుపతి. నేను ఉస్మానియా యూనివర్సిటీ ఓయూజేఏసీ మరియు తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్గా ఉన్నాను, పిహెచ్ రీసెర్చ్ స్కాలర్. అన్న తీర్మాన మల్లన్న మా పేద విద్యార్థుల తరఫున మేము గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు చేసిన ఆగడాల గురించి, టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఉద్యోగాలు నీళ్లు నియామకాలు ఉద్యోగాలు ఎటువైనని అడిగి ప్రశ్నించినందుకు వాళ్ళు మా మీద దాడులు చేయడం జరిగింది. అలాంటి సందర్భంలో మన క్యూ న్యూస్ మన మల్లన్న మాకు పేద విద్యార్థుల కోసం మా కోసం నిలబడి కొట్లాడి మా కోసం న్యాయం చేసిన అన్నకు మరియు మా ఓయూ విద్యార్థి జేఏసీ తరపున మరియు నల్గొండ విద్యార్థులకు నల్గొండ, వరంగల్, ఖమ్మం విద్యార్థుల అందరికీ పేరు పేరున ఈ క్యూ న్యూస్ తరపున నేను నమస్తే తెలియజేస్తున్నాను. అందరికీ మన ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డ మన తీర్మార్ మల్లన్న, మన బడుగు బలహీన వర్గాల కోసం కొట్లాడే అన్నను, మన విద్యార్థులకు న్యాయం చేస్తారని నమ్మకం కొద్దీ మీరందరూ రేపు జరిగే ఎన్నికల్లో అన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పక్షాన ఉండి నీళ్లు నియామకాల కోసం మనము విద్యార్థుల పోరాటంతో అమరవీల త్యాగంతో ఇదంతా చూసి చెల్లించిపోయి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. ఇలాంటి పార్టీలో అన్న ఉండి పోటీ చేయడం మాకు చాలా సంతోషము. తెలంగాణ విద్యార్థులారా, మీరు ఎక్కడ అవకాశం ఉన్నా తీర్మార్ మల్లన్నకు ఓటు వేసి గెలిపించాలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జోహార్ విద్యార్థులు, అమరవీరులకు. అంటే అలాగే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారన్నా, మీరు ప్రజలకు ఎంత బలంగా చెప్తున్నారో నేను కూడా మీకు అంతే చెప్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఏ హామీలు అయితే ఇచ్చిందో అవి నెరవేర్చే దాకా తీర్మార్ మల్లన్న ఈ ప్రజల పక్షాన ఉంటాడు, మీ అందరి పక్షాన ఉంటాడు. మీరు కూడా తల ఎత్తుకొని ప్రజలకు సమాధానం చెప్పుకునేటువంటి రోజు మాత్రం తప్పకుండా క్రియేట్ చేస్తుంది తిరుపతి అన్న. నో డౌట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. యువర్ చెప్పండి. కేసీఆర్ బర్త్డే రోజు నాడు మేమందరము కేసీఆర్ బర్త్డే చేసుడు కాదు, మాకు ఉద్యోగాలు ఇచ్చినట్టు 1,00,000 ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు అసెంబ్లీ సాక్షి ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయంటే ఏమైనా అడిగినందుకు ఎన్ఆర్ఎస్ హాస్టల్ ముందు ఓయూలో మా మీద అప్పుడు బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు మా మీద దాడి చేయడం జరిగింది. అప్పుడు మాకు నిలబడ్డది ఏకైక న్యూస్ ఏమైనా ఉందంటే మాకు క్యూ న్యూసే. మిగతా కొందరు న్యూస్లు వాళ్ళు అంటే వీళ్ళ సంబంధించిన వాళ్ళని న్యూస్లను బంద్ పెట్టినా కూడా క్యూ న్యూస్ మా కోసం కొట్లాడింది. సుదర్శన్ అన్న కావచ్చు, మన తీర్మార్ మల్లన్న కావచ్చు, మా కోసం కొట్లాడాడు. మేము ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, యూనివర్సిటీ విద్యార్థులు అందరూ, నిరుద్యోగులు అందరూ మీ వెనక ఉన్నారన్న. మీకు కంపల్సరీ ఈసారి మీరు అసెంబ్లీలో ఉంటారని, విధానసభలో ఉంటారని సందర్భంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ.